హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సుబ్బయాస్ కోడింగ్ కార్నర్. ఈరోజు మనం ఈ వీడియోలో లీడ్ కోడ్లో టాప్ 150 కోడింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో నుంచి రొటేట్ అరే అనే ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇది ప్రాబ్లం నెంబర్ 189, రొటేట్ అరే అనే ప్రాబ్లం అనమాట. ఇది లీడ్ కోడ్లో మీడియం లెవెల్ ప్రాబ్లం అండ్ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం కూడా. ఈ ప్రాబ్లంలో ముందుగా మనకి ఇక్కడ ప్రాబ్లం స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే మనకి నమ్స్ అనే ఒక అరే ఇచ్చారు. అలాగే ఈ అరేని ఎన్నిసార్లు రొటేట్ చేయాలి అని చెప్పేలాగా ఒక ఇంటీజర్ వేరియబుల్ ఇచ్చారు కే అని. అవి ఎన్నిసార్లు రొటేట్ చేయాలో ఆ కేలో స్టోర్ అయి ఉంటుంది అది. సో నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే ఈ కే అనేది నాన్ నెగిటివ్ ఇంటీజర్ అనమాట. సో నెక్స్ట్ మనకి ఎగ్జాంపుల్ 1లో చూసుకుంటే ఇన్పుట్ నమ్స్ అనే ఒక అరేలో ఈ ఎలిమెంట్స్ అనేటివి స్టోర్ అయి ఉన్నాయి. సో నెక్స్ట్ కే ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఈ అరేని ఎన్నిసార్లు రొటేట్ చేయాలనేది రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో కే వాల్యూ ఇక్కడ 3 కాబట్టి మనము ఈ అరేని 3 టైమ్స్ రొటేట్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీరు అవుట్పుట్ చూసుకుంటే అరే అనేది 3 టైమ్స్ రొటేట్ అయిన తర్వాత వచ్చిన ఫైనల్ అరేని ఇక్కడ మనం అవుట్పుట్ లాగా ప్రింట్ చేస్తున్నాము. సో మీకు ఇది ఎలా రొటేట్ అయింది అర్థం కావాలంటే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూడండి. ఫస్ట్ టైం రొటేట్ చేసినప్పుడు మనము యాక్చువల్ అరేని ఎలా రొటేట్ చేస్తున్నాము, లాస్ట్ ఎలిమెంట్ని తీసుకొని వచ్చి స్టార్టింగ్ పొజిషన్లో పెడుతున్నాము. సో దీన్ని ఫస్ట్ రొటేషన్ అంటాము. సో నెక్స్ట్ సేమ్ అలాగే సెకండ్ స్టెప్లో మళ్ళీ ఈ లాస్ట్ ఎలిమెంట్ తీసుకొని వచ్చి స్టార్టింగ్లో పెడుతున్నాము. సో థర్డ్ స్టెప్లో మళ్ళీ అలాగే ఈ 5ని తీసుకొని వచ్చి ఇక్కడ పెడుతున్నాం అనమాట, స్టార్టింగ్లో పెడుతున్నాం. సో ఇలా 3 టైమ్స్ అనేది అరేని రొటేట్ చేయాలన్నమాట. సో ఇలా 3 టైమ్స్ రొటేట్ చేసిన తర్వాత మనకి ఫైనల్ రిజల్టెంట్ అరే వచ్చేస్తుంది అనమాట రొటేట్ అయినది. దీన్ని మనం రిటర్న్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి నమ్స్ అని ఈ అరే ఉంది. అలాగే 2 టైమ్స్ రొటేట్ చేయాలని 2 ఇచ్చారు ఇక్కడ. సో మనం 2 టైమ్స్ రొటేట్ చేస్తే ఏమవుతుంది, 99 అనేది ముందుకు వెళ్తుంది. సో నెక్స్ట్ నా 3 అనేది ముందుకు వెళ్తుంది. సో 3, 99, -1, -100. సో ఇక్కడ మనకి ఈ ప్రాబ్లం స్టేట్మెంట్లో కన్స్టెంట్స్ ఏమి ఇచ్చారంటే అరే లెంత్ 10⁵ వరకు ఉంటుంది అనమాట. ఈ కన్స్టెంట్స్ యూజ్ చేసి మనము అతి తక్కువ టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీలో సాల్వ్ చేయాలన్నమాట. అలాగే ఇక్కడ ఫాలో అప్లో ఏమి ఇచ్చారంటే మీరు వీలైతే ఈ ప్రాబ్లమ్ని బిగ్ ఆఫ్ 1 స్పేస్ కాంప్లెక్సిటీలో సాల్వ్ చేయమని చెప్తున్నారు అనమాట. అలాగే ఈ ప్రాబ్లమ్కి అట్లీస్ట్ 3 డిఫరెంట్ సొల్యూషన్స్ ఉన్నాయంట. నేను ఈ 3లో ఒక బెస్ట్ సొల్యూషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఫుల్గా చూడండి. ఈ వీడియోని పాస్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో అప్రోచ్ ఆలోచించండి. ఓకే, నా అప్రోచ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇదే నా అప్రోచ్ అనమాట. నా అప్రోచ్లో మొత్తం 3 స్టెప్స్ ఉండబోతున్నాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ముందుగా మనము టోటల్ అరేని రివర్స్ చేస్తాం అనమాట. ఎలా రివర్స్ చేస్తాము, ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఆ ఎగ్జాంపుల్ని ఎలా రొటేట్ చేస్తానో చూడండి ఒకసారి. ఫస్ట్ నేను తీసుకున్న అరే ఎగ్జాంపుల్ వచ్చేసి నా అరేలో టోటల్గా 1 నుంచి 7 ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. సో నేను ఈ అరేని 3 టైమ్స్ రొటేట్ చేయాలనుకుంటున్నాను. అలాగే కేని 3 వాల్యూతో తీసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ మనం ఫస్ట్ స్టెప్లో అనుకున్నట్టు టోటల్ అరేని కంప్లీట్గా రివర్స్ చేయాలన్నమాట. సో కంప్లీట్గా రివర్స్ చేస్తే మనకు వచ్చేది రివర్స్డ్ అరే వచ్చేసి 7 నుంచి 1 వరకు వస్తుంది అనమాట. 7, 6, 5, 4, 3, 2, 1 అని ఇట్లా రివర్స్ అయిపోతుంది అనమాట. మనకి ఇచ్చిన ఇన్పుట్ అరే నేను రివర్స్ చేసేసినాను అనమాట కంప్లీట్గా. ఇది నా ఫస్ట్ స్టెప్ అప్రోచ్. సో నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఫస్ట్ కే ఎలిమెంట్స్ని మాత్రమే రివర్స్ చేయాలన్నమాట. ఇందాక నేను కే వాల్యూ 3 తీసుకున్నాను కదా. సో ఈ రివర్స్డ్ అరేలో నుంచి నేనేం చేస్తున్నాను, ఫస్ట్ 3 ఎలిమెంట్స్ని రివర్స్ చేస్తున్నాను అనమాట. చూడండి ఏమవుతుంది, మనకి కే రివర్స్డ్ ఎలిమెంట్ అరే ఏమవుతుందంటే, సో మనకి ఇక్కడ ఫస్ట్ 3 ఎలిమెంట్స్ని మాత్రమే రివర్స్ చేసాము. ఆ ఫస్ట్ 3 ఎలిమెంట్స్ ఏంటివంటే 5, 6, 7 అనమాట. ఈ 3 ఎలిమెంట్స్ని మాత్రమే మనం రివర్స్ చేసాము. ఇది మన సెకండ్ స్టెప్ అనమాట. సో నెక్స్ట్ థర్డ్ స్టెప్ అంటే ఏంటంటే, సో ఫైనల్గా రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏవైతే మనం ఇందాక స్టెప్లో రివర్స్ చేయలేదో ఈ రిమైనింగ్ ఎలిమెంట్స్ని మాత్రమే ఇప్పుడు రివర్స్ చేయాలన్నమాట. చూడండి, సో ఫైనల్ అరే ఏమవుతుంది, మనం ప్రీవియస్ స్టెప్లో 5, 6, 7ని మాత్రమే రివర్స్ చేసాము. ఈ స్టెప్లో రిమైనింగ్ ఎలిమెంట్స్ని రివర్స్ చేయబోతున్నాం అనమాట.
రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ 4 3 2 1 ఉంది కదా, ఈ ఎలిమెంట్స్ని రివర్స్ ఆర్డర్ చేస్తే మనకి 1 2 3 4 వస్తుంది అనమాట. సో ఇదే నా అప్రోచ్ అనమాట. ఇచ్చిన అరేని మనము 3 టైమ్స్ రొటేట్ చేస్తే ఏ వాల్యూ అయితే వస్తుందో దాన్ని ఈ 3 స్టెప్స్ అప్రోచ్ యూజ్ చేసి మనం కోడ్లో రిటర్న్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ కోడ్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తామో ఒకసారి వీడియో కంప్లీట్గా చూడండి. సో ఇక్కడ మనం ఈ కోడ్ని సాల్వ్ చేయడానికి ముందుగా మనము ఇంట్ n అనే ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో మనము నమ్స్ అనే అరే యొక్క లెంత్ని స్టోర్ చేసుకున్నాము. సో నెక్స్ట్ స్టెప్లో మనకి ఏదైతే కన్స్టెంట్స్ ఇచ్చారో 10⁵ అనే కన్స్టెంట్, సో దానికోసం మనము k అనే k ఉంది కదా మనకి ఇన్పుట్లో, సో దాన్ని ఏం చేస్తున్నామంటే k mod n అనమాట. ఈ స్టెప్ ఏం చేస్తుందంటే మన కన్స్టెంట్ని హ్యాండిల్ చేసుకుంటుంది అనమాట. ఏంటిది, k అనేది గ్రేటర్ దాన్ అరే యొక్క లెంత్ కంటే ఉందంటే ఇది మేనేజ్ చేసుకుంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి రొటేషన్స్ అరే సైజ్ కంటే ఎక్కువ ఉందనుకోండి, సపోజ్ ఇప్పుడు అరేలో 7 ఎలిమెంట్స్ ఉన్నాయి, సో k కూడా 7 ఉందనుకోండి, 7 టైమ్స్ రొటేట్ చేసినామంటే మనకి ఇన్పుట్ ఏదైతే ఉందో సేమ్ అదే ప్రింట్ అవుతుంది. సో అన్నిసార్లు రొటేట్ చేసి రిటర్న్ చేసేదానికంటే డైరెక్ట్గా రిటర్న్ చేసేయచ్చు అనమాట. ఈ స్టెప్లోనే ఎన్నిసార్లు రొటేషన్ చేయాలనేది సాల్వ్ అయిపోతుంది సింపుల్గా. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనము రివర్స్ అని ఒక మెథడ్ రాసుకున్నాము. దానికోసము ప్రైవేట్ వాయిడ్ రివర్స్, ఇది ఫంక్షన్ నేమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీని లోపల ఈ ఫంక్షన్ లోపలికి మనం ఏదైతే పారామీటర్స్ పాస్ చేస్తున్నామో అవి రాసుకుంటున్నాము. నేను ఏమేమి పాస్ చేస్తున్నాను అంటే నమ్స్ అనే అరేని పాస్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం అరేలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రొటేషన్ చేయాలి అనే దానికోసము స్టార్టింగ్ ఎండింగ్ అనేలాగా 2 వేరియబుల్స్ తీసుకుంటాను. అది 2 ఇంటీజర్ డేటా టైప్స్లోనే ఉంటాయి, ఇంటూ స్టార్ట్ ఇంటూ ఎండ్. ఈ స్టార్ట్ ఎండ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే నేను ఇందాక అప్రోచ్లో సెకండ్ స్టెప్లో ఏం చెప్పాను, ఓన్లీ ఫస్ట్ 3 ఎలిమెంట్స్ని మాత్రమే రొటేట్ చేయాలి అని చెప్పాను కదా, రివర్స్ చేయాలని చెప్పాను కదా. సో దానికోసం మనము స్టార్టింగ్ని 0తో తీసుకుంటాము, తర్వాత ఎండ్ అనేదాన్ని ఎంతవరకు రొటేట్ చేయాలి రివర్స్ చేయాలి అనే ఎలిమెంట్ని తీసుకుంటాం అనమాట ఎండ్ ప్లేస్లో. సో ఇక్కడ మనం ఈ ఫంక్షన్లో ఏం రాసుకుంటున్నాము అంటే ఒక లూప్ రాసుకున్నాం, వైల్లో ఏం తీసుకున్నాము, మనం ఏదైతే స్టార్ట్ అనేది ఎప్పుడు కూడా లెస్ దాన్ ఎండ్ లాగానే ఉండాలన్నమాట, అప్పుడు మాత్రమే ఈ లూప్ అనేది రన్ అవ్వాలి. సో స్టార్ట్ లెస్ దాన్ ఎండ్ అనమాట. ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఈ ఫంక్షన్ రివర్స్ అవ్వాలి. ఒకవేళ ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయింది అనుకోండి, రొటేషన్ అవ్వకూడదు అనమాట, అంటే రివర్స్ అవ్వకూడదు. సో ఈ రివర్స్ చేసుకోవడానికి ఒక టెంపరరీ వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాము, ఇంటూ టెంప్ ఈజ్ ఈక్వల్ టు, ఈ టెంపులో మనం ఏం స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామంటే నమ్స్ ఆఫ్ స్టార్ట్ అనమాట. నమ్స్ ఆఫ్ స్టార్ట్ అనేది మనకి అరేలో ఫస్ట్ ఎలిమెంట్ అనమాట. సో ఈ టెంప్ వేరియబుల్లో మనము నమ్స్ ఆఫ్ స్టార్ట్ అనే ఫస్ట్ ఎలిమెంట్ని స్టోర్ చేసుకోబోతున్నాము. సో ఇక్కడ టెంపరరీ వేరియబుల్లో స్టార్ట్ అంటే నమ్స్ ఆఫ్ స్టార్ట్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో ఆ ఎలిమెంట్ టెంపరరీ వేరియబుల్లో స్టోర్ అయింది అనమాట. సో నెక్స్ట్ నమ్స్ ఆఫ్ స్టార్ట్లో ఇందాక టెంపరరీ వేరియబుల్లో స్టార్ట్ని స్టోర్ చేస్తాం కదా, సో ఇప్పుడు స్టార్ట్ ప్లేస్లో ఎండ్ అంటే మనం అరేలో లాస్ట్ ఎలిమెంట్ని ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లోకి స్టోర్ చేసుకోబోతున్నాం. సో దానికోసము నమ్స్ ఆఫ్ ఎండ్ అనమాట. సో తర్వాత ఇప్పుడు ఎండ్ ప్లేస్లో కూడా ఒకటి ఉండాలి కదా, సో అప్పుడు టెంపరరీ వేరియబుల్లో ఉండేది మనం ఎండ్ ప్లేస్లో పెట్టుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, స్వాప్ చేస్తున్నాం అంతే మనం. సో నెక్స్ట్ నమ్స్ ఆఫ్ ఎండ్ ప్లేస్లో
ఏం పెట్టుకోవాలి, టెంప్ అని పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇదంతా అయిపోయినాక ఒకసారి లూప్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ అరేలో ఫస్ట్ ఎలిమెంట్ ఈ ఎలిమెంట్ రొటేట్ అయినవి. సో నెక్స్ట్ ఏం చేయాలి, స్టార్ట్ని ముందుకు పంపించాలి, అలాగే ఎండ్ని వెనక్కి పంపించాలన్నమాట. అర్థమవుతుందా? ఇది ఫ్రంట్కి మూవ్ అవుతుంది, ఇది వచ్చేసరికి ఎండ్ అనేది బ్యాక్వర్డ్ మూవ్ అవుతుంది. సో దానికోసము స్టార్ట్ని ప్లస్ ప్లస్ చేస్తాము, అంటే ఇంక్రిమెంట్ చేస్తాము, అలాగే ఎండ్ని డిక్రిమెంట్ చేస్తాము అనమాట. సో ఇక్కడ మనకి రివర్స్ ఫంక్షన్ కంప్లీట్గా అయిపోయింది. సో మనం ఈ రివర్స్ ఫంక్షన్ని కాల్ చేసుకుందాం అనమాట. ఈ మెథడ్లో మనం రివర్స్ ఫంక్షన్ని కాల్ చేసుకుంటే అయిపోతుంది. నేను ఇందాక అప్రోచ్ డిస్కస్ చేసుకున్నట్టు త్రీ స్టెప్స్లో కాల్ చేయాలన్నమాట. ఒకసారి చూడండి, మనం ఏదైతే ఇందాక ఫంక్షన్ రాసుకున్నామో ఆ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. రివర్స్లో ఇప్పుడు నేను పాస్ చేయడానికి ఏమేమి వాల్యూస్ ఇస్తున్నా, నమ్స్ అనే అరేని ఇస్తున్నా, అలాగే స్టార్టింగ్ వాల్యూ ఏంటి, ఫస్ట్ టైం ఏం చెప్పాను, మొత్తం అరేని రొటేట్ చేయమని చెప్పాను. సో మొత్తం అరేని రొటేట్ చేయాలంటే స్టార్టింగ్ వాల్యూ ఏమవుతుంది, ఇండెక్స్ వాల్యూ 0 అవుతుంది. సో ఇక్కడ స్టార్ట్ వాల్యూ 0 ఇచ్చాను. సో నెక్స్ట్ టోటల్ అరేని రొటేట్ చేసేటప్పుడు లాస్ట్ వాల్యూ ఏమవుతుంది, ఏదైతే మనం తీసుకున్న అరే లెంత్ ఉంటుందో ఆ లెంత్ వాల్యూ అనమాట. సో మనం ఇందాక తీసుకున్న అరే లెంత్ వాల్యూ దేంట్లో స్టోర్ చేసుకున్నాము, ఎన్లో స్టోర్ చేసుకున్నాము. సో మనం ఎంటైర్ అరేంజ్ చేస్తున్నాం కాబట్టి ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ n-1 తీసుకుంటున్నాం. సో ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అరేని కంప్లీట్గా రొటేట్ చేసినాము. సో ఇది ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు మన ఫస్ట్ స్టెప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నెక్స్ట్ టైం ఏం కాల్ చేస్తున్నాము, రివర్స్ ఆఫ్ నమ్స్. ఫస్ట్ మనం ఇన్పుట్ నమ్స్ అనే అరే ఇచ్చేసాము. సో నెక్స్ట్ మనం ఏం చెప్పాను, ఓన్లీ k ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మాత్రమే రొటేట్ చేయమని చెప్పాను. సో ఇందాక k వాల్యూ 3 ఉంది కాబట్టి మనం 3 ఎలిమెంట్స్ని రొటేట్ చేసాము. సో ఇక్కడ మనకి టెక్స్ట్ కేసెస్లో చాలా డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి అనమాట. సో దానికోసము మనం ఏం చేయాలంటే స్టార్టింగ్ ఎప్పుడు 0నే ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పాను కదా 3 ఎలిమెంట్స్ని మాత్రమే రొటేట్ చేయాలనేసి. సో ఇందాక ఎండ్ నుంచి n-1 చేసినాం. సో నెక్స్ట్ ఇప్పుడు k ఎలిమెంట్స్ని మాత్రమే రివర్స్ చేయాలంటున్నారు. సో ఇప్పుడు k-1 పెట్టాలి. సో ఇప్పుడు సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది అప్రోచ్లో. థర్డ్ స్టెప్ ఏం చెప్పాను, ఏదైతే k ఎలిమెంట్స్ కాకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని రివర్స్ చేయాలని చెప్పాను కదా. సో వాటిని రివర్స్ చేయడం కోసము మళ్ళీ ఇప్పుడు రివర్స్ ఫంక్షన్ని కాల్ చేసుకుంటున్నాము. ఫంక్షన్ లోపల నమ్స్ని పాస్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాము, ఇందాక 3k వరకు అయిపోయినాయి కదా ఎలిమెంట్స్. సో నెక్స్ట్ k తర్వాత ఉన్న ఎలిమెంట్స్ అనమాట. k తర్వాత ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయి అంటే 3 ఎలిమెంట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ 4 దగ్గర నుంచి 7 వరకు ఉన్నాయి కదా. సో 4 దగ్గర నుంచి 7 వరకు కావాలంటే స్టార్టింగ్ మనకి kతో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇందాక ఫస్ట్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 0 అనమాట. ఫస్ట్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 0 తీసుకున్నాం. ఇప్పుడు kth ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో తర్వాత kth ఇండెక్స్ నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, అరేలో లాస్ట్ వరకు వెళ్తుంది. లాస్ట్ అంటే n-1. సో ఈ ప్రాబ్లమ్ని ఒకసారి రన్ చేసి చూద్దాము. ఓకే, పర్ఫెక్ట్గా యాక్సెప్ట్ అయిపోయింది. ఒకసారి సబ్మిట్ చేసి చూద్దాము. ఓకే, నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో ఏం రాబోతుందో ఒకసారి చెప్తాను చూడండి. బెస్ట్ టైం టు బై అండ్ సెల్ అండ్ స్టాక్ మీద రాబోతుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ముందుగానే సాల్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.